హాయ్ హలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఏంటిది అంతా ఏందో కొంచెం దండువార లాగా ఉంది అనుకుంటున్నారా? ఇదైతే దండువార అయితే కాదండి. మా ఊర్లో అయితే ఉగాది రోజున మెరవన అయితే జరుగుతుందండి. మెరవనకు ముందుగా ఇలా అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. వినేశారు కదా, మా ఊర్లో అయితే అలా ఎంజాయ్ చేస్తారనమాట. పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరూ బయట నుంచి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే గ్రామ దేవత అంటారు కదా, అలా అన్నమాట. మా గ్రామ దేవత ఏకవీరమ్మ తల్లి అనమాట. మెరవన అయితే చూడండి ఇలా స్టార్ట్ అయింది. నేను అప్పుడప్పుడు అయితే వీడియో తీశాను. అంటే నైట్ టైమ్స్ కదా, కొంచెం బాగా కనిపించదు అనమాట. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నాకైతే చాలా ఇష్టం ఈ జాతర మాత్రము. చూడండి అమ్మవారు ఎంత బాగుందో అసలు. అయితే మాకైతే మా ఊరి గ్రామ దేవత అనమాట ఏకవీరమ్మ తల్లి. ఈమె అయితే చాలా సత్యమని నమ్ముతారండి. ఈ ఇంటి ముందర ఎందుకు నిలబడిందంటే, నార్మల్గా అయితే పూర్వంలో వీళ్ళింటి నుంచి అన్నీ వెళ్తారనమాట. అమ్మవారికి సారె నుంచి టోటల్ అన్నీ వీళ్ళింటి నుంచే వెళ్తుందంట పూర్వంలో. ఇప్పుడు కూడా ఇది మాదైతే విలేజ్ కదా, ఇప్పుడు కూడా ఇలాగే నడిపిస్తూ ఉంటారనమాట. వీళ్ళింటి నుంచి సారే కావచ్చు, అన్నీ కూడా వీళ్ళింటి నుంచే వెళ్తాయి అన్నమాట. వీళ్ళ ఇంటి వాళ్ళే అలా చూడండి మాలలు కానీ అలాంటివి ఏమైనా వేస్తారు వాళ్ళు. పట్టు సారీ, ఆ తర్వాత అమ్మవారికి సారె కథలు కూడా చెప్తారండి. అమ్మవారికి అంటే ఎక్కడెక్కడ దేవుళ్ళ గురించి కథలు సంథింగ్ ఎలాంటివో చెప్తారు. ఆ రెస్ట్లో అయితే మాకైతే వినపడదన్నమాట. కిందికి వెళ్ళి చూడాలంటే చాలా టాస్క్తో కూడిన పని. సో అందువల్ల అంతా మనము చేయడం ఎందుకులే అనేసి కొంచెం నిదానంగానే చూసుకుందామని చూసాము. వీళ్ళైతే అదే ఆ మాల వేస్తున్నారు కదా, వాళ్ళనమాట వంశస్థులు. నార్మల్గా అయితే వీళ్ళింటి నుంచి అమ్మవారికి సారే అన్నీ వెళ్తుందన్నమాట. ఇలా అన్నీ చేస్తారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. కథలు చెప్తున్నాడు చూడండి ఆయన స్వామి గారు. కథలు అయితే వాళ్ళు ఏం కథలు చెప్తున్నారో నేనైతే ఇంకొంచెం ముందర మీకైతే రియల్గా వినిపిస్తాను. మీరు కూడా వినండి ఎలా చెప్తారు ఏమనేది. చాలా సంథింగ్ డిఫరెంట్గా చెప్తారండి ఇక్కడ కథలు అయితే. మీరు ఎక్కడైనా వినుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆ తర్వాత అయితే ఆ నైట్ మాత్రం వాళ్ళ ఇంటి దగ్గరే తీసుకుంటుందన్నమాట టెంకాయ అనేది. నెక్స్ట్ డే మార్నింగ్ అందరి దగ్గర తీసుకుంటారు. చూడండి అక్కడ కథలు చెప్తున్నారు. ఆయనైతే కథలు చెప్పడం స్టార్ట్ చేశాడు. నేనైతే ఇంకొంచెం ముందర మీకు కథలు ఎలా చెప్తారో అనేది ఒరిజినాలిటీగా మీకు చూపిస్తానన్నమాట. ఎందుకంటే మనకు కొంచెం కాపీరైట్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో అందువల్ల ఆలోచించి పెడదామా వద్దా అనేసి పెట్టానన్నమాట. కథలు అంటే ఎలా ఉంది ఏమని చూడండి. రష్ ఎంతమంది ఉన్నారు అసలు. చుట్టుపక్కల నుంచి ఇంటి ఆడబిడ్డలు కావచ్చు, ఈ కాలంలో ఇప్పుడుండే జనరేషన్లో జాబ్స్ మూలంగా ఎక్కడంటే అక్కడ ఉంటారు కదండి పిల్లలు. వాళ్ళందరూ కూడా అప్పుడు గ్యాదర్ అయ్యి అందరూ ఆ ఫెస్టివల్కి అనేది అందరు అటెండ్ అయ్యి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చిన్న విలేజ్ అయినా అన్ని ఫెస్టివల్స్ బాగా చేస్తారు మా వాళ్ళందరూ. ఈయనైతే మా ఊరికి 2-3 కిలోమీటర్స్ దూరంలో గుడి అనమాట ఏకవీరంలో. ఇలాగైతే నార్మల్గా అయితే ఉగాది రోజున మెరవన వస్తుందన్నమాట. ఉగాది మరుసటి రోజు అంటే సెకండ్ డే ఊర్లో జాతర జరుగుతుందన్నమాట. ఆ తర్వాత అయితే ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇంటి ఆచారం ప్రకారం కోడిని కానీ మేకని కానీ బలిస్తారంట. ఊర్లో
ఇవి ఉంటాయి కదండి, మనకు ఊరి పొలిమేర అంటారు కదా, అలా పొలిమేర దగ్గర మేకనైతే బలిస్తారనమాట. బలిచ్చి అమ్మవారికి బలిచ్చడం అంటే చాలా ఇష్టం కదా, అందువల్ల మేకనైతే బలిస్తారనమాట. ఫస్ట్ అయితే కథలు తీసేటప్పుడు అక్కడ బలిస్తారంట. అమ్మవారిని తయారు చేసే చెరువులో అక్కడొకటి, ఆ తర్వాత అయితే మా ఊరికి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడొకటి, ఈ 3 అనేది బలిస్తారనమాట. ఆ తర్వాత కొంతమంది అయితే ఎవరింటికి తగినట్లు వాళ్ళు ఆనవాయితీ ప్రకారం కోళ్ళు కావచ్చు, మేకలు కావచ్చు, మొక్కొని ఉంటే వాళ్ళు కూడా బలిస్తారనమాట. అలా ఎలా నచ్చితే అలా చేసుకుంటారు. మీ ఊర్లో అయితే ఇలాగే జరుపుకుంటారండి జాతర? మీ ఊర్లో మీ ఊరి గంగమ్మ తల్లి పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. మీకైతే జాతర ఎలా జరుగుతుందో ఏమో మాకు చెప్పండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా బయట వాళ్ళని, వీళ్ళదైతే గుంతకల్ అన్నమాట, గుంతకల్ నుంచి పిలిపించారంట వీళ్ళని, ఈ డ్రమ్స్ వాళ్ళని. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఆడతారు, ఎగురుతారు, అన్నీ చేస్తారు. వాళ్ళకి ఎలా నచ్చితే అలా. వీళ్ళందరూ జాబ్ హోల్డర్సే, వీళ్ళేం నార్మల్గా ఉండేవాళ్ళు కాదన్నమాట. జాబ్ హోల్డర్స్ అయినా కూడా వాళ్ళైతే అంటే ఎంజాయ్ అనమాట. ఎప్పుడు ఒకేలాగా ఉండడం ఎందుకని ఊరికి బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత అయితే అయిపోయినాక ఎవరి వర్క్స్ వాళ్ళు అన్నమాట. మెరవన్ అయిపోయిన మరుసటి రోజు అంత రష్ ఉంటుందండి. ఆ ఊర్లో ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ పొద్దు మాత్రం అందరూ పనులు అయితే ముందు స్టాప్ చేస్తారు. చుట్టుపక్కల పల్లెలు అయితే మాకైతే కొన్ని పల్లెలు ఉన్నాయన్నమాట. ఆ పల్లెలు కూడా వెళ్తుంది అమ్మవారు. సో అలాగనమాట. ఇక్కడైతే చూడండి దున్నపోతునైతే దున్నపోతు కాదండి, మేకపోతునైతే నరకడానికి ట్రై చేస్తున్నారు. ఓకే బాయ్.